ఉన్నారు కాబట్టి మనం సార్ట్అవుట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. ఎవరైనా మాట్లాడతారు మీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుండి? కంట్రోల్ కూడా చేస్తారు. అలాగే పార్కింగ్ ప్లేసెస్ కూడా మీరు అక్కడే ఐడెంటిఫై చేసుకుంటారు అండ్ వెహికల్స్ కూడా అక్కడే పెట్టుకుంటారు. దట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. అంటే జనరల్ గా ముందు ఇక్కడ నెహ్రూ బజార్ లోనే స్టాప్ చేసేస్తాం. వెహికల్స్ అలో చేయకుండా ప్రిఫరబుల్లీ అది చేస్తేనే బెస్ట్. ఈ 2 వీలర్స్ కానీ ఏవి కానీ రాకుండా మామూలుగా భక్తులు నడుచుకొని వచ్చి గుడిపోతారు. అప్పారావు స్ట్రీట్ ఇక్కడ బ్లాక్ చేస్తే అప్పుడు వెహికల్స్ రావు సార్. బ్యారికేడ్స్ పెట్టేస్తారు. మొదటి నుంచి అదే జరుగుతుంది. అదే పెడితే బెస్ట్. అంతకుముందు 2 days కూడా రివ్యూ చేసుకొని ఒకసారి బందోబస్తు అరేంజ్మెంట్స్ అనేది మేము ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ డైవర్షన్స్ లైక్ ఇప్పుడు బెంగళూరు రూట్ లో ఉంటుంది కాబట్టి లైక్ ఆ టైంకి ఏదైనా లైక్ బస్సెస్ కానీ లైక్ లేదంటే ఆ రూట్ లో నారో రోడ్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా 2 వీలర్స్ కానీ రావడం కానీ ఏదైనా జామ్ అవుతుందంటే అట్లాంటి ముందే పార్కింగ్ ప్లేసెస్ లో పెట్టేయడం కానీ అట్లాంటివి ముందే ఐడెంటిఫై చేసి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లో పెట్టేయడము ఇట్లాంటివి కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా రూట్ పార్టీస్ కూడా పెట్టుకుంటాం. చట్టాలు క్రౌడ్ 20,000 కంటే ఎక్కువ రావడము లేదంటే పీక్ అవర్స్ ఎక్కువ ఉంటే మాత్రం దానికోసం రూట్ పార్టీస్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఈ క్యూ మేనేజ్మెంట్ కూడా లేదు. ఎక్కువ మంది ఉన్నప్పుడు సఫిషియెంట్ ఎంతమందిని పంపిస్తే కరెక్ట్ ఉంటుందని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మోరోవర్ మనకి ఎక్కువ ఛాన్స్ జరిగేది స్టెప్స్ ఇట్లాంటివి కాబట్టి దానికోసం మేము మఫ్టీ పార్టీ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూస్ సర్వేలెన్స్ లో ఉంటారు. ఇది కాకుండా మా ఎస్పీ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా డిప్లాయ్ చేసుకుంటాము. లైక్ ఎటువంటివి కూడా ఈ స్టెప్స్ అనేటివి కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాము. సో ఓవరాల్ గా మేము ఎటువంటిది కూడా వచ్చిన భక్తులకి ఇన్కన్వీనియన్స్ అనేది లేకోకుండా ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎటువంటి స్టెప్స్ కానీ ఇట్లాంటి ఏది లేకోకుండా మేము ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అనేది మేము పూర్తిగా ఏర్పాటు చేసుకుంటాం. అండ్ ఈ స్కీమ్ అనేది కూడా మేము వితిన్ లైక్ 30th రోజు కాబట్టి ఒక 1 day 2 days ముందు కూడా మేము ఏ పాయింట్ ఎవరు ఉంటారనేది కూడా మేము వేయడం జరుగుతుంది. ఓపార్టీస్ కూడా పెట్టుకుంటాము. అండ్ మోరోవర్ అదే డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని భక్తులకి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా ఇది సేఫ్ గా జరుపుకోవాలని కోరుకుంటూ మీ నుంచి ఒక 1 లైన్ ఆఫ్ కాంటాక్ట్ అంటే 1 కామన్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ మీరు ఇచ్చినట్లయితే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే రియల్ టైం మానిటర్ మనం చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు ముందు ఆల్రెడీ సర్క్యులేట్ చేసి ఉంటారు కాబట్టి అవన్నీ దృష్టిలో